వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ అనుష కుమార్. ఇవాళ మన గెస్ట్ ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ మోహన్ వంశీ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. మెయిన్గా క్యాన్సర్ లక్షణాలు అని వింటూ ఉన్నాం, డాక్టర్స్ చెప్తున్నారు. బట్ ఏ క్యాన్సర్కి ఎలాంటి లక్షణం ఉంటుంది, వీటి మధ్య వేరియేషన్ ఎలా ఉంటుంది, అసలు స్టార్టింగ్ స్టేజ్లోనే ఎలాంటి లక్షణాల ద్వారా మనం ముందుగానే గుర్తించవచ్చు? చాలాసార్లు క్యాన్సర్ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్ అండి. బాడీలో పెరుగుతూ ఉంటుంది, ఎటువంటి సిమ్టమ్స్ కలిగించవు. అది మెయిన్ ప్రాబ్లం ఈ క్యాన్సర్తో. చాలాసార్లు చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయి, అవి నార్మల్గా కూడా కొంతమందిలో ఉంటూ ఉండవచ్చు. అందువల్ల క్యాన్సర్ని అశ్రద్ధ చేస్తుంటారు, అందువల్ల లేట్గా డయాగ్నోస్ అవుతుంటాయి. మెయిన్గా ఒక జనరల్ సిమ్టమ్స్ కనుక మనం చూసినట్టయితే క్యాన్సర్ పేషెంట్స్లో జనరల్గా, అంటే అందరికీ కాదు, ఒక 60-70 మందికి 60 to 70% పీపుల్కి కొంచెం ఆకలి తగ్గుతుంది. అంటే బాగా తినబుద్ధి కాదు, డిస్టేస్ట్ ఫర్ ఫుడ్, చాలా ఇష్టమైన ఫుడ్ వారి ముందు పెట్టినా కూడా తినబుద్ధి కాకుండా వెనక్కి వచ్చేస్తుంటారు. ఆకలి కూడా తగ్గుతుంది. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, కొంతమంది మామూలుగానే తింటుంటారు బట్ వెయిట్ తగ్గిపోతుంటారు, క్రమం తప్పకుండా వెయిట్ స్లోగా తగ్గిపోతుంటారు. తర్వాత లో గ్రేడ్ ఫీవర్, చాలా డిస్టర్బ్ చేయదు, ఈవినింగ్ ఎప్పుడొకప్పుడు డేలో ఒక 99.5 లో గ్రేడ్ ఫీవరు, కొంచెం ఫీలింగ్ ఆఫ్ మలేజ్, వీక్నెస్ అవి ఉంటుంటాయి అన్నమాట. ఇది ఒక సిమ్టము. తర్వాత జనరలైజ్ లింఫెడినోపతి, బాడీలో ఎక్కడైనా చిన్న చిన్న గడ్డలు రావటం, ముఖ్యంగా నెక్లో కానీ, ఇంగ్వైనల్ ఏరియాస్లో కానీ, అండర్ ఆర్మ్స్లో కానీ గడ్డలు రావటం, ఇవన్నీ కూడా జనరల్ సిమ్టమ్స్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. అంటే ఈ సిమ్టమ్స్ ఉంటే క్యాన్సర్ ఉన్నది అని కాదు, క్యాన్సర్ ఉండి ఉండవచ్చు, మనం చెక్ చేసుకోవాలని అర్థం అనమాట. తర్వాత క్యాన్సర్ వచ్చిన లొకేషన్ని బట్టి క్యాన్సర్ సిమ్టమ్స్ ఆధారపడుతుంటాయి. అంటే ఈ సిమ్టమ్స్ జనరల్గా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా మీకు దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ని సంప్రదించాలి. ఉదాహరణకి బ్రెయిన్ క్యాన్సర్, హెడ్ టు టో వెళ్దాం. బ్రెయిన్ క్యాన్సర్ కనుక మనం తీసుకున్నట్టయితే తలనొప్పి, వర్సనింగ్ హెడేక్, ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్ హెడేక్, పొద్దున్నే నిద్ర లేవటంతోనే హెడేక్ స్టార్ట్ అవుతుంది. లేకపోతే 2 గంటలకో 3 గంటలకో హెడేక్తో నిద్ర లేగుస్తారు, వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్. అలాగే వర్సనింగ్, అంటే రోజు రోజుకి ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. ఇలాంటి సిమ్టమ్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా అశ్రద్ధ చేయకూడదు. అలాగే వామిటింగ్ రావటం, తలనొప్పితో పాటు వామిటింగ్ కూడా, సడన్గా వామిటింగ్ రావటం, ప్రొజెక్టైల్ వామిటింగ్, పెద్ద నోటీసు టైం కూడా ఇవ్వదు, వచ్చేస్తుంది సడన్గా, అందరి ముందు టక్కన వామిటింగ్ వచ్చేస్తుంది. మామూలుగా వామిటింగ్ వచ్చేటట్టుంటే ఇంకేదైనా కారణాల వల్ల నాజియా ఉంటుంది, వామిటింగ్ వస్తుందని తెలుస్తుంది, వాష్రూమ్కి మనము పరిగెట్టుకొని వెళ్తాము, వామిటింగ్ చేసుకుంటాం. ఇది అలా కాదు, అంత టైం ఇవ్వదు, సడన్గా వామిట్ అయిపోతుంది. అలాగే ఫిట్స్ రావటం, హెడేక్తో పాటు ఫిట్స్ రావటం, కన్వల్షన్స్, ఒక హ్యాండ్లో రావచ్చు, లేకపోతే జనరలైజ్డ్ ఫిట్స్ రావచ్చు, అలాగైనా రావచ్చు, లేకపోతే ఎక్కువగా నిద్రపోవటం, ఇవన్నీ కూడా బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు. వీటితో పాటు వచ్చిన లొకేషన్ని బట్టి కూడా సిమ్టమ్స్ ఉంటాయి. అంటే బ్రెయిన్లో మల్టిపుల్ లోబ్స్ ఉంటాయి, బ్రెయిన్ మన బాడీని అంతా కూడా కంట్రోల్ చేస్తుంది. సో వచ్చిన లొకేషన్ని బట్టి, ఉదాహరణకు ఫ్రంటల్ లోబ్లో క్యాన్సర్ వస్తే విచక్షణ జ్ఞానం కోల్పోవచ్చు, అందరి ముందు యూరిన్ పాస్ చేయొచ్చు, లేకపోతే అందరి ముందు డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుండవచ్చు, లేకపోతే సడన్గా మూడ్ డిస్టర్బెన్సెస్ రావచ్చు, కోపం రావచ్చు సడన్గా. దాని వెనకాల పెరేటల్ ఏరియా అని ఉంటుంది, అక్కడ కనుక వచ్చినట్టయితే ఒక లోబ్లో, లెఫ్ట్ లోబ్లో వచ్చినట్టయితే రైట్ హ్యాండు లేకపోతే రైట్ లెగ్ వీక్నెస్ రావటం, ఫేస్ వంకరబోయినట్టు ఉండటం ఇంపార్టెంట్ సిమ్టమ్స్. అలాగే ఆక్సిపిటల్ లోబ్లో వచ్చినట్టయితే విజువల్ డిస్టర్బెన్సెస్, స్పీచ్ ఏరియాలో వచ్చినట్టయితే సడన్గా మాట్లాడటం మానేస్తారు. ఆయన వింటుంటారు, అర్థం చేసుకుంటారు, మీరు చెప్పే కమాండ్స్ ఫాలో అవుతారు, బట్ మాట రాదు నోట్లోంచి, ఆయన ఎక్స్ప్రెస్ చేయలేరు పేషెంట్. తర్వాత చిన్న మెదడు అంటాం, సెరిబెల్లం, ఇక్కడ కనుక క్యాన్సర్ వచ్చినట్టయితే ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఎలా నడుస్తారో అలా నడుస్తుంటారు. ఏదైనా ఆబ్జెక్ట్ని పట్టుకోమంటే ఇలా 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 షేక్ అవుతుంటారు. సో ఇది రకరకాలుగా ఈ బ్రెయిన్ క్యాన్సర్ మేనిఫెస్ట్ చేస్తుంది. ఎటువంటి సిమ్టమ్ ఉన్నా కూడా, ముఖ్యంగా 50 దాటినాక ఎటువంటి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉన్నా కూడా, తలనొప్పి ఎక్కువగా ఉన్నా కూడా, విజువల్ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఎటువంటి అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ని కలిసి చూపించుకొని అది క్యాన్సరా కాదా నిర్ధారణ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. కొంచెం కిందకి వచ్చినట్టయితే ఓరల్ క్యాన్సర్స్, ఓరల్ క్యావిటీ, ఓరోఫారింగ్స్ అంటాం, ఓరల్ క్యావిటీ వెనకాల ఉన్న అన్నవాహిక భాగాన్ని. దీస్ క్యాన్సర్స్ ఆర్ ద కామనెస్ట్ క్యాన్సర్స్ ఇన్ సౌత్ ఇండియా, ఎస్పెషల్లీ టొబాకో స్మోకింగ్ చేసే వాళ్ళలోనూ, ఆర్ స్మోక్లెస్ టొబాకో అంటే గుట్కా, కైని, అంబారీ రకరకాలుగా వాడుతుంటారు ఈ టొబాకోని.
ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు. చాలామంది అంటుంటారు, నేను టొబాకో నోట్లో పెట్టుకుంటాను, నములుతాను, ఊసేస్తాను, నేను లోపలికి ఇంజెస్ట్ చేయటం లేదు, తీసుకోవట్లేదు లోపలికి, నాకు క్యాన్సర్ ఎందుకు వస్తున్నప్పుడు అడుగుతూ ఉంటారు. ఆ నములుతున్నప్పుడే కొన్ని సెకండ్స్లోనే ఆ టొబాకోలో ఉన్న 400 కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కారక పదార్థాలు బ్లడ్లోంచి అబ్జార్బ్ చేయబడి నోట్లోనే కాకుండా శరీరంలో ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కలిగించవచ్చు. స్మోక్ చేసిన 6 సెకండ్స్లో ఆ టొబాకోలో ఉన్న 400 to 500 కార్సినోజన్స్ మన బ్లడ్లోకి వెళ్ళిపోయి ఎక్కడైనా శరీరంలో ఏ భాగంలో అయినా క్యాన్సర్ కలిగించవచ్చు, ఇంక్లూడింగ్ గర్భసంచి ముఖద్వారం. అబ్రాడ్లో కార్సినోమా సర్విక్స్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ వెస్ట్రన్ వరల్డ్లో, కానీ అక్కడ స్మోకింగ్ ఎక్కువ, విమెన్లో ఎక్కువ స్మోక్ చేస్తుంటారు అక్కడ. వాళ్ళలో ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ చాలా కామన్గా చూస్తుంటాం. ఇలా అనేక రకాలైన క్యాన్సర్స్ ఈ స్మోకింగ్ వల్ల వస్తుంది. ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అన్ని క్యాన్సర్స్ కూడా స్మోక్ చేసే వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. ఒక్క క్యాన్సరు, అది ఎండోమెట్రియల్ క్యాన్సర్, గర్భసంచి బాడీ క్యాన్సర్, ఇట్ సీమ్స్ స్మోక్ చేసే వాళ్ళలో తక్కువ కనబడుతూ ఉంటుంది. సర్ప్రైజింగ్. బట్ మిగతా అన్ని క్యాన్సర్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఓరల్ క్యాన్సర్ ముఖ్య లక్షణాలు ఏంటంటే మానని పుండు. చిన్న చిన్న పుళ్ళు అందరికీ వస్తుంటాయి. టెన్షన్ ఉన్నప్పుడు పుళ్ళు ఎక్కువగా వస్తుంటాయి. నాకు కూడా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చిన్నప్పుడు చిన్న చిన్న అల్సర్స్ వచ్చాయి. 4-5 రోజుల్లో బాగా పెయిన్ఫుల్గా ఉంటాయి, 4-5 రోజుల్లో తగ్గిపోతాయి. కానీ పెయిన్లెస్ అల్సర్స్ క్రమం తప్పకుండా సైజులో పెరుగుతూ ఉంటాయి. ఎటువంటి నొప్పి కలిగించదు. ఓన్లీ చివరి స్టేజెస్లోనే బాగా అడ్వాన్స్ అయినప్పుడు నొప్పి కలుగుతుంది. కొన్నిసార్లు అల్సర్స్ నుంచి బ్లీడ్ అవుతుంటాయి. అల్సర్స్ నుంచి డిశ్చార్జ్ ఉంటుంటుంది. స్మెల్ కూడా బ్యాడ్ స్మెల్, బ్యాడ్ ఓడర్ కూడా ఉంటుంటుంది. ఇవి మాత్రం అశ్రద్ధ చేయకూడదు. అలాగే నోటి లోపల కానీ, నాలుక మీద, దవడ లోపల భాగంలో కానీ, ఎక్కడైనా అంగటి మీద కానివ్వండి, ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్, ఐదర్ రెడ్ కలర్ ప్యాచెస్ ఆర్ వైట్ ప్యాచెస్, లూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా అంటాం. 2 మిక్స్ అయి ఉన్న ప్యాచెస్, 2 మిళితమైన ప్యాచెస్ కూడా ఇంపార్టెంట్ క్యాన్సర్ లక్షణం. అలాగే స్పీచ్ డిస్టర్బెన్సెస్, నాలుక లోపల క్యాన్సర్ వచ్చినప్పుడు నాలుక కదలికలు ఎఫెక్ట్ అయ్యి స్పీచ్ బండగా మారుతుంది, క్లారిటీ ఉండదు. అలాగే చిగుళ్ళ నుంచి రక్తం రావటం, నోట్లో ఏదైనా అల్సర్ నుంచి రక్తం రావటం వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. నాలుక వెనకాల భాగంలోనూ ఓరోఫారింగ్స్లోని క్యాన్సర్ ఉన్నప్పుడు ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషన్ ఇన్ ద థ్రోట్, అంటే థ్రోట్లో ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు మింగుతాం. మనం ఏదైనా ఫారిన్ బాడీ ఉంటే మింగేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మింగినా కూడా లోపలికి వెళ్ళదు, ఎందుకంటే అది ట్యూమర్ ఉంది అక్కడ. బ్రెయిన్ దాన్ని ఫారిన్ బాడీగా పర్సీవ్ చేస్తుంది. సో ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషను వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ అనమాట. అవి కాక ఈ స్వరపేటికి కనుక వచ్చినట్టయితే వాయిస్ స్వరం బొంగురు పోవటం, దగ్గినప్పుడు ఫ్లెమ్లో బ్లడ్ రావటం, బ్రీదింగ్ డిఫికల్టీ, ఇవన్నీ కూడా స్వరపేటిక క్యాన్సర్ లక్షణాలు. ఇంకా కొంచెం కిందకి వెళ్తే లంగ్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్. ప్రపంచంలో అన్నిటికన్నా లంగ్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నారు. అండ్ లంగ్ క్యాన్సర్ వల్లనే ఎక్కువ మార్టాలిటీ కూడా ఉంటుంది. మోర్ దెన్ 4 మిలియన్ న్యూ లంగ్ క్యాన్సర్స్ ప్రపంచంలో 2022లో డయాగ్నోస్ చేయబడినట్టయితే 1.84 మిలియన్ పీపుల్ డైడ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. మార్టాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది లంగ్ క్యాన్సర్ వలన. ఈ లంగ్ క్యాన్సర్ ముఖ్య లక్షణాలు ఏంటంటే మానని దగ్గు. చాలామంది స్మోకర్స్లో దగ్గు వస్తుంటుంది. తగ్గినప్పుడు వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకుంటారు. చెస్ట్ ఫిజిషియన్స్ చూస్తారు, సిటీ స్కాన్ కూడా చేస్తారు, స్మోకర్స్ కాఫ్ అని పంపించేస్తారు. బట్ అప్పుడు స్మోకర్స్ కాఫ్ కావచ్చు, ఒక 6 నెలల తర్వాత క్యాన్సర్ డెవలప్ అవ్వచ్చు. సో మానని దగ్గు ఎస్పెషల్లీ స్మోకర్స్లో కనుక ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా వెంటనే చూపించుకోవాల్సి ఉంటుంది. దగ్గినప్పుడు ఫ్లెమ్ రావటం, ఆ ఫ్లెమ్లో బ్లడ్ పట్టడం, లో గ్రేడ్ చెస్ట్ పెయిన్, వాయిస్ బొంగురుపోవటం, ఇవన్నీ కూడా వీక్నెస్, అలాగే ఆకలి తగ్గిపోవటం, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ లక్షణాలు. లంగ్ క్యాన్సర్స్ చాలాసార్లు దే ఆర్ సైలెంట్ కిల్లర్స్. చాలాసార్లు చూస్తుంటాం, లంగ్లో క్యాన్సర్ ఉంటుంది, బ్రెయిన్కి పాకిపోతుంది. ఆ బ్రెయిన్కి పాకినప్పుడు అది సిమ్టమ్స్ కలగజేస్తుంది. ఆ సిమ్టమ్స్తో వాళ్ళు న్యూరోసర్జన్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఆ ట్యూమర్ని తీసేసి టెస్ట్కి పంపించినాక దాంట్లో తెలుస్తుంది లంగ్ క్యాన్సర్ ఉందని. చాలాసార్లు చూస్తుంటాం. క్యాన్సర్ ఎంత చిన్నదిగా ఉందంటే ఐడెంటిఫై చేయలేము మనం లంగ్ క్యాన్సర్. అది చూశాక మళ్ళీ హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ చేయించుకొని అందులో ట్యూమర్ ఉందని అప్పుడు గ్రహించడం జరుగుతూ ఉంటుంది. చాలా కామన్గా చూస్తుంటాం ఈ ప్రాబ్లం. చాలాసార్లు లంగ్ క్యాన్సర్ ఉంటుంది, అది బోన్స్కి పాకుతుంది. బోన్స్కి పాకినప్పుడు బోన్ వీకెన్ అయిపోయి చిన్న ఇంజరీ, ట్రివియల్ ఇంజరీతో ఫ్రాక్చర్ కావటం, ఆర్థోపెడిషియన్ దాన్ని రిపేర్ చేస్తున్నప్పుడు ప్లేటో, వైరో, రాడో, నెయిలో వేస్తున్నప్పుడు అక్కడ ఏదో సస్పీషియస్ టిష్యూని బయాప్సీ చేస్తే దాంట్లో లంగ్ క్యాన్సర్ కనపడుతుంది. ఇక మిగతా క్యాన్సర్స్ గురించి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ క్యాన్సర్స్, అన్నవాహిక క్యాన్సర్స్, మింగుడు పడకుండా ఉండటం,
అంటే గట్టి పదార్థాలు తిన్నప్పుడు స్లోగా అది అడ్డం పడినట్టు అనిపించడం, ఆ తర్వాత వాటర్ తాగితే లోపలికి వెళ్ళిపోవటం, ఆ తర్వాత స్లోగా అసలు గట్టి పదార్థాలు తినలేకపోవటం, వామిటింగ్ రావటం, మళ్ళీ లిక్విడ్స్ తీసుకోగలగటం, ఇంకా అశ్రద్ధ చేసినట్టయితే లిక్విడ్స్ కూడా బ్లాక్ అయిపోతాయి. ఇది అన్నవాహిక క్యాన్సర్ ముఖ్య లక్షణాలు. ఇంకా గ్యాస్ట్రిక్ క్యాన్సర్, కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ సౌత్ ఇండియన్ మెన్, ఎస్పెషల్లీ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పురుషుల్లో అత్యధికంగా కనబడే క్యాన్సరు ఈ ఓరల్ క్యాన్సర్స్ తర్వాత ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సరు. ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సరు మన దేశంలో కాకుండా సౌత్ ఇండియాలోనే కాకుండా జపాన్లో కూడా, అలాగే సదరన్ చైనాలో కూడా ఎక్కువ చూస్తుంటాం. మిగతా దేశాల్లోనూ మన నార్త్ ఇండియాలోనూ కూడా ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ చాలా తక్కువగా చూస్తుంటాం. సో ఈ మూడింటిని కనుక మనం సున్నితంగా పరిశీలించినట్టయితే ఒక కామన్ హ్యాబిట్ ఉంది, రైస్ ఈటింగ్ పాపులేషన్. జపాన్లోనూ స్టేపుల్ ఫుడ్ రైసు, చైనీస్లోనూ రైసు, సౌత్ ఇండియాలో కూడా రైస్. సో సమ్హౌ రైస్ ఈజ్ డెఫినెట్లీ రిలేటెడ్ టు గ్యాస్ట్రిక్ క్యాన్సర్. సో అలాగే సౌత్ ఇండియాలో తినే పికిల్డ్ ఫుడ్స్ అవి కూడా ఇంపార్టెంట్ కాజ్. తర్వాత పెద్ద పేగు క్యాన్సరు చాలా కామన్ క్యాన్సరు, ఎస్పెషల్లీ అర్బన్ ఇండియాలో చాలా కామన్గా చూస్తున్నాం. పెద్ద పేగు క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే రైట్ సైడెడ్ క్యాన్సర్స్, పెద్ద పేగు రైట్ సైడు ట్రాన్స్వర్స్ కోల్ను, లెఫ్ట్ సైడెడ్ క్యాన్సర్స్ ఉంటాయి. రైట్ సైడెడ్ క్యాన్సర్స్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, ఎందుకంటే మోషన్ అక్కడ లిక్విడ్గా ఉంటుంది, చిన్న పుళ్ళు ఏమీ అబ్స్ట్రక్షన్ కలిగించవు, ఫుడ్ పాస్ అయిపోతుంటుంది. ఆ రైట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్ లివర్ కూడా పాకిపోతుంది. అప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంటుంది. చాలాసార్లు ఈ అల్సర్స్ నుంచి బ్లడ్ కారిపోతూ ఉంటుంది. బ్లడ్ కారిపోయినప్పుడు ఆబ్వియస్లీ రక్తహీనత, ఎనీమియా వస్తుంది. ఎనీమియా వచ్చినప్పుడు కామనెస్ట్ సిమ్టమ్ ఏంటంటే బ్రెత్లెస్నెస్, కొంచెం నడిచిన ఆయాసపడటం. ఎస్పెషలీ ఈ క్యాన్సర్ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న పురుషుల్లో ఎక్కువగా చూస్తుంటాం. సో పురుషుల్లో అలసటగా ఉన్నట్టయితే ఫస్ట్ వాళ్ళు కార్డియాలజిస్ట్ని సంప్రదిస్తారు. కార్డియాలజిస్ట్ని సంప్రదించినట్టయితే వాళ్ళు అలసట అవన్నీ ఉన్నట్టయితే డెఫినెట్గా వాళ్ళు కర్నరీ యాంజియో చేస్తారు. ఆ వయసులో 1-2 బ్లాక్స్ ఉంటాయి, స్టెంట్స్ కూడా వేస్తారు. ఆ తర్వాత వాళ్ళు డాక్టర్ దగ్గరికి, ఆంకాలజిస్ట్ దగ్గరికి రావడం జరుగుతుంటుంది. చాలా కామన్గా చూస్తుంటాం. సో అడల్ట్ ఎస్పెషలీ 40-50 ఇయర్స్ వచ్చాక ఎవరికన్నా ఎనీమియా వచ్చినట్టయితే, ఎస్పెషల్లీ పురుషుల్లో కనుక వచ్చినట్టయితే ఫస్ట్ సౌత్ ఇండియాలో అప్పర్ జియోస్కోపీ అండ్ కొలనోస్కోపీ, అది నార్మల్గా ఉన్నట్టయితే కొలనోస్కోపీ చేయించుకోవాలి. నార్త్ ఇండియాలో 2 అప్పర్ జియోస్కోపీ, కొలనోస్కోపీ చేయించుకొని ముందు క్యాన్సర్ లేదు అని గుర్తించాల్సి ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే మోషన్లో బ్లడ్ పట్టడం, మోషన్కి వెళ్ళే ముందు సివియర్ అబ్డామినల్ పెయిన్, క్రాంపీ అబ్డామినల్ పెయిన్ ఉండటం, అలాగే మోషన్ పాస్ చేసిన తర్వాత రెడ్ బ్లడ్ పట్టడం, మోషన్తో మిక్స్ అయ్యి బ్లడ్ పట్టడం. ఈ బ్లడ్ ఇన్ ద మోషన్ ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. చాలాసార్లు హిమరాయిడ్స్ ఉన్నాయి, పైల్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే పైల్స్ వచ్చాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను, సర్జన్ చూశారు, మెడిసిన్స్ ఇచ్చారు, తగ్గిపోయింది. పైల్స్ అనేవి ప్రతి 2 కాళ్ళతో నడిచే ప్రతి యానిమల్కి, మనుషులు కానివ్వండి, గొరిల్లాలు కానివ్వండి, చింపాంజీలు కానివ్వండి, ఖచ్చితంగా హెమరాయిడ్స్ ఉంటాయి. కారణం ఏంటంటే యాంటీ గ్రావిటీగా బ్లడ్ పైకి వెళ్ళాలి కాబట్టి. సో పైల్స్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ కూడా ఉండవచ్చు. ఆ బ్లడ్ కనుక పడినట్టయితే, పైల్స్ కూడా ఉన్నట్టయితే పైల్స్కి వైద్యం చేయించుకొని ఫర్దర్గా కనుక సిమ్టమ్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కొలనోస్కోపీ చేయించుకోవాల్సి ఉంటుంది. చాలాసార్లు ఇది మిస్ అయిపోతుంటారు. చాలామంది రోజు చూస్తూనే ఉంటాను, లేట్ స్టేజెస్లో డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. సో మోషన్లో బ్లడ్ పడటం అనేది ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. మోషనే కాదండి, అసలు ఎక్కడ బ్లడ్ పడినా అశ్రద్ధ చేయకూడదు. చిగుళ్ళ నుంచి కానివ్వండి, వామిటస్లో కానివ్వండి, దగ్గినప్పుడు వచ్చే ఫ్లెమ్లో కానివ్వండి, యూరిన్లో కానివ్వండి, పీరియడ్స్ కాని టైంలో ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ కానివ్వండి, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ కానివ్వండి, ఇది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా అశ్రద్ధ చేయకూడదు. సో అలాగే ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్ అండ్ డయేరియా, సడన్గా చాలాసార్లు లూజ్ మోషన్స్ అయిపోతాయి, మళ్ళీ కాన్స్టిపేషన్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ లెఫ్ట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్. ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, మనం మోషన్ పాస్ చేసాక ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఎస్, మోషన్ అంతా అయిపోయింది, చాలా ఎంటీ ఫీలింగు, సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఉంటుంది. కొన్ని రెక్టల్ క్యాన్సర్ ఉన్నప్పుడు మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా ఇంకా ఎంటీ చేయాలి, ఇంకా లోపలేదో ఉంది, పూర్తిగా మోషన్ పాస్ చేశారు అయినప్పటికీ కూడా ఇంకా మోషన్ లోపలే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే అది ట్యూమర్, అది మోషన్ కాదు. బ్రెయిన్ ట్యూమర్ని మోషన్ లాగా పర్సీవ్ చేస్తుంది, ఏదో ఫారిన్ బాడీ ఉంది అక్కడ అన్నట్టు పర్సీవ్ చేస్తుంది అనమాట. సో ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషను. తర్వాత డిక్రీజ్ ఇన్ ద క్యాలిబర్ ఆఫ్ ద స్టూల్ కనుక గట్టి స్టూల్ పాస్ చేసినట్టయితే ఒక క్యాలిబర్ ఉంటుంది, ఇట్లా ఒక 1.5 సెంటీమీటర్స్ అంత ఉంటుంది. క్యాలిబర్ అంటే ట్యూమర్ వచ్చింది అనుకోండి, లోపల మోషన్ సన్నటి టూత్పేస్ట్ లాగా బయటకు వస్తుంది. సో దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ సిగ్నల్. సో ఈ సిమ్టమ్స్ ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయకూడదు.
ఈ సిమ్టమ్స్ అశ్రద్ధ చేసినట్టయితే క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ముదిరిపోతుంది. ఇంకా అదర్ కామన్ క్యాన్సర్స్, గైనకలాజికల్ క్యాన్సర్స్, స్త్రీలలో వచ్చే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ చాలా కామన్గా చూస్తుంటాం. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే పీరియడ్స్ టైంలో ఎక్కువగా బ్లీడింగ్ రావటం, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ రావటం, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ భర్తతో చేరిన తర్వాత బ్లీడింగ్ అవటం, అలాగే వైట్ డిశ్చార్జు ఆర్ ఆఫుల్ స్మెల్తో ఉన్న డిశ్చార్జు, బ్లడ్తో కూడిన డిశ్చార్జు, లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, ఇవన్నీ కూడా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు. చాలా కామన్ క్యాన్సర్ సౌత్ ఇండియాలో, ఎస్పెషల్లీ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ ఒరిస్సాలో చాలా కామన్గా చూస్తుంటాం. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా అందరూ అశ్రద్ధ చేస్తారు. చాలాసార్లు లేట్గానే మనం డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా బాడీలో ఎక్కడైనా ట్యూమర్స్ రావటం, గడ్డలు రావటం, ఆ గడ్డలు క్రమం తప్పకుండా పెరగటం, అంటే ఎక్స్ట్రిమిటీస్ కాళ్ళలో కానీ చేతుల్లో కానీ బాడీలో ఎక్కడైనా కానీ చిన్న చిన్న గడ్డలు పెరగటం, లోవర్ పార్ట్ ఆఫ్ ద నెక్లో థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ ఉండటం, అలాగే లేటరల్ పార్ట్ ఆఫ్ ద నెక్లో పెరోటిడ్ ఎన్లార్జ్మెంట్, చాలా కామన్గా చిన్న చిన్న లంప్స్ ఉంటాయి. అందరూ అశ్రద్ధ చేస్తుంటారు. చాలాసార్లు డాక్టర్స్ కూడా నొప్పి ఏమి లేదు కదా చూద్దాంలే అంటుంటారు. స్లోగా పెరుగుతుంటాయి. థైరాయిడ్ గ్లాండ్లో గడ్డ, అది క్యాన్సర్గా మారుతుంది. అలాగే పెరోటిడ్ గ్లాండ్ ట్యూమరు, ఆ పెరోటిడ్ గ్లాండ్ ట్యూమర్ ఉంటుంది, నాకు 10 ఏళ్ళుగా ఉందండి డాక్టర్ గారు అంటారు. 10 ఏళ్ళుగా ఉంది, 10 ఏళ్ళ తర్వాత అది క్యాన్సర్గా మారుతుంది. 10 ఏళ్ళకి ఏమంటే 5 ఏళ్ళకి కూడా మారచ్చు. సో ఎటువంటి గడ్డని కూడా మన బాడీలో వచ్చి ఎటువంటి చిన్న మార్పును కూడా మనం అశ్రద్ధ చేయకూడదు. ఏదైనా కూడా క్యాన్సర్ కావచ్చు, యూరిన్లో బ్లడ్ పట్టడం కానివ్వండి, లో గ్రేడ్ అబ్డామినల్ పెయిన్ కానివ్వండి, ఎటువంటి సిమ్టమ్, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కావచ్చు, కిడ్నీ ట్యూమర్స్ ఉండొచ్చు. చాలాసార్లు ఈ ట్యూమర్స్ అసలు సిమ్టమ్స్ కూడా కలెక్ట్ చేయవు, సైలెంట్ కిల్లర్స్. చాలామంది అడుగుతుంటారు, అసలు ఏమి సిమ్టమ్స్ లేవండి, 2 రోజులుగా ఏదో అబ్డామినల్ పెయిన్ ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే అల్ట్రాసౌండ్ చేశారు, దాని తర్వాత సిటీ స్కాన్ చేశారు, 4th స్టేజ్ క్యాన్సర్ అంటున్నారు, నాకు ఎటువంటి సిమ్టమ్స్ లేవు అంటుంటారు. సో చాలాసార్లు సైలెంట్గా కూడా ఉంటాయి క్యాన్సర్స్. సో అందుకని ఈ సిమ్టమ్స్ కనుక మనం నోటీస్ చేసినట్టయితే క్యాన్సర్ ఉందని కాదు, ఈ సిమ్టమ్స్ని అశ్రద్ధ చేయకూడదు. దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని అది క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేసుకోవాలి. అసలు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్ని చూస్తున్నాం, ర్యాపిడ్గా పెరుగుతోంది. అసలు క్యాన్సర్ ఇంత పెరగడానికి గల కారణాలు ఏంటి? అట్ ద సేమ్ టైం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? క్యాన్సర్ వచ్చేవారి సంఖ్య ఎవ్రీ ఇయర్ క్రమం తప్పకుండా పెరిగిపోతుందండి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం 2022లో అంటే 2 ఏళ్ల క్రితం భారతదేశంలో 16 లక్షల న్యూ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ చేయబడ్డాయి. ఓకే. అదే సంవత్సరంలో మన పాపులేషన్ ఎంత ఉందో అంతే పాపులేషన్ ఉన్న చైనాలో 48 లక్షల న్యూ క్యాన్సర్ కేసెస్ డయాగ్నోస్ చేయబడ్డాయి. మన దేశంలో క్యాన్సర్ ఈజ్ అండర్ రిపోర్టెడ్. కారణం ఏంటంటే క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్. ఉదాహరణకి నేను ఇవాళ క్యాన్సర్ పేషెంట్ చూశాను అనుకోండి, పొద్దున్నే కొత్త క్యాన్సర్ పేషెంట్ని, నేను ఎవరికి నోటిఫై చేయాల్సిన అవసరం లేదు, దాన్ని స్టేజింగ్ చేసి ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. కానీ ఒక కరోనా కేసు చూసామనుకోండి, వెంటనే మున్సిపల్ అథారిటీస్కి నోటిఫై చేయాలి. ఈ నోటిఫికేషన్ లేకపోవటం వల్ల మన దేశంలో సైంటిస్టులు, డాక్టర్స్ బిలీవ్ చేసేది ఏంటంటే ICMR వారు అనుకున్న దానికన్నా, సూచించిన దానికన్నా క్యాన్సర్ పేషెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయని డాక్టర్స్, సైంటిస్టులు అందరూ కూడా బిలీవ్ చేస్తున్నారు. చైనాలో ఇదే పాపులేషన్ ఉన్నప్పుడు మనకన్నా 3 రెట్లు ఎక్కువ క్యాన్సర్ పేషెంట్స్ అక్కడ ఉంటున్నారు. ఓకే. సో మన దగ్గర కూడా ప్రాబబ్లీ 30-40 లక్షల న్యూ క్యాన్సర్ పేషెంట్స్ ప్రతి సంవత్సరం డయాగ్నోస్ చేయబడుతున్నాయి. ఇవి ఇంకా కూడా క్రమం తప్పకుండా పెరిగిపోతుంది. దీనికి కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్. ఓకే. క్యాన్సర్ అవడానికి 2 మెయిన్ కారణాలు ఉన్నాయి. ఒకటి జెనెటిక్ ప్రీడిస్పోజిషను, రెండోది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే వంశపారంపర్యంగా కొంతమందికి వస్తుంటాయి. మనందరికీ తెలుసు BRCA1, BRCA2 మ్యూటేషన్స్ ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫేమస్ ఎగ్జాంపుల్ మిస్ ఆంజెలినా జోలీ, వారి తల్లిగారికి triple-negative బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే వారు ఆ పరీక్ష చేయించుకొని వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని ముందుగా తెలుసుకొని 2011లోనే అంటే 13 ఏళ్ల క్రితం వారికి 30 ఏళ్ళు ఉన్నప్పుడే 2 బ్రెస్ట్లు 2 ఓవరీలు తీయించేసుకున్నారు. ఓకే. అఫ్ కోర్స్ సబ్క్యూటేనియస్ మాస్టెక్టమీ చేయించుకున్నారు, కాస్మెటిక్ రిజల్ట్ కోసం ఇంప్లాంట్స్ కూడా పెట్టించుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మూవీ హీరోయిన్గా ఇప్పటికీ కూడా వారు యాక్ట్ చేస్తున్నారు. సో ఇలా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అట్లాగే కోలన్ క్యాన్సరు, మెడులరీ కార్సినోమా, థైరాయిడ్, వీటిలో కూడా కొంచెం జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉండొచ్చు. FAP జీను, రెడ్ జీన్ అంటారు. వాళ్ళకి ప్రొఫైలాక్టిక్గా ముందుగానే థైరాయిడెక్టమీ, కోలెక్టమీ చేసినట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. ఇక ముఖ్యమైన కారణం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్.
ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైలు, పొల్యూషన్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మనందరికీ తెలుసు. అర్బన్ ఏరియాస్లో ఈ ఆటోమొబైల్ పొల్యూషను, ఇండస్ట్రియల్ పొల్యూషను, అన్ని రకాల ఇండస్ట్రీసు, యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ పొద్దున్నే లేచిన దగ్గర నుంచి సింథటిక్ టూత్ బ్రష్, సింథటిక్ టూత్ పేస్టు, ప్లాస్టిక్ మగ్గు, ప్లాస్టిక్ బకెటు, ఎయిర్ కండిషన్డ్ కార్సు, అంతా ప్లాస్టిక్ లేడెన్ కార్స్ ఉంటాయి. లోపల ఆ హీట్లో ప్లాస్టిక్ డిసిపేట్ అయ్యి ఆ కార్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గ్యాసెస్ వస్తాయి. అన్ని రకాల పొల్యూషను, ఆటోమొబైల్ పొల్యూషను. సిగరెట్లు తాగక్కర్లేదు. పంజగుట్ట చౌరస్తాలో సిగ్నల్ దగ్గర ఒక 2 నిమిషాలు ఆగితే చాలు, 50 సిగరెట్స్ తాగితే ఎంత పొల్యూషన్ వస్తుందో అంత కార్సినోజన్స్ వాళ్ళు ఇన్హేల్ చేస్తారనమాట. ఇలా అనేక రకాలుగా అర్బన్ ఏరియాస్లో ముఖ్యంగా ఇండస్ట్రియల్ పొల్యూషను, అన్ని రకాల ఇండస్ట్రీస్, యాస్బెస్టాస్ ఇండస్ట్రీస్, స్టీల్ ఇండస్ట్రీసు, అల్యూమినియం ఇండస్ట్రీసు, రబ్బర్ ఇండస్ట్రీసు, డైడ్స్ ఇండస్ట్రీస్, అన్నీ కూడా అన్ని రకాల ఇండస్ట్రీస్ వల్ల కూడా పొల్యూషను అనేక రకాల క్యాన్సర్స్కి దోహదం చేస్తున్నాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, ఆటోమొబైల్ పొల్యూషను. ఇంకా విలేజెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషను. వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు వాడే ఫెర్టిలైజర్సు, అలాగే ఇన్సెక్టిసైడ్స్, క్రిమి సంహారక మందులు, అలాగే పెస్టిసైడ్స్ అంటాం, వీటిని స్ప్రే చేసేటప్పుడు వాటికి ఇన్హేల్ చేయటం వల్ల కూడా అనేక రకాలైన క్యాన్సర్స్ వస్తుంటాయి. ఇంకా ఇతరత్ర కారణాలు కనుక మనం పరిశీలించినట్టయితే డైట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. మనం తీసుకునే ఆహారం ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఆహారం తీసుకునేటప్పుడు ఇంతకుముందులాగా ఫ్రెష్ గ్రీన్స్, వెజిటబుల్స్ కాకుండా ఇప్పుడంతా ప్రాసెస్డ్ ఫుడ్స్, వాటిలో అనేక రకాలైన సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటి వలన ఒబేసిటీ ఉన్న వాళ్ళలో అనేక రకాల క్యాన్సర్స్, రెడ్ మీట్ తీసుకునే వాళ్ళలో అనేక రకాల క్యాన్సర్స్, ఫైబర్ తక్కువగా తీసుకుంటూ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒబేసిటీలో అన్ని రకాల క్యాన్సర్స్ కూడా దోహదం చేస్తున్నాయి. సో ఈ డైట్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ మేజర్ రోల్ అనమాట. అంతా ఈ పాలిష్ రైసు, వైట్ రైసు, పాలిష్ రైసు, వీటి వల్ల కూడా ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దంపుడు బియ్యము, పార్బాయిల్డ్ రైస్ తీసుకోవడం చాలా బెటరు. సో ఇంకా మిగతా కారణాలు మనం అనలైజ్ చేసినట్టయితే లైఫ్ స్టైల్లో జనరల్గా మామూలుగా ఇంతకుముందు అంటే పూర్వకాలంలో అంటే ఒక 20-30 ఏళ్ళ క్రితం అందరూ కూడా చక్కగా సాయంకాలం 6-7 ఇంటికి చేరేవాళ్ళు. 8 లోపల డిన్నర్ చేసి ఆ రాత్రిపూట పడుకోవడం జరిగేది. పడుకున్నప్పుడు చక్కగా హ్యాపీగా 8 గంటలు పడుకొని పొద్దున్న 5-6 నిద్ర లేచినట్టయితే రాత్రి 1 o'clock 2 o'clock వాళ్ళలో ఒక ఇంపార్టెంట్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దాన్ని మెలటోనిన్ అంటారు. ఈ మెలటోనిన్ హార్మోన్ హ్యాస్ ఎ పొటెంట్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్, అంటే క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ప్రజెంట్ లైఫ్ స్టైల్లో అందరూ రాత్రిపూట 10 రావటం, 10:30 డిన్నర్ చేయటం, 11 నుంచి 12 దాకా టీవీ చూడటం, ఆ తర్వాత పడుకున్నప్పుడు మళ్ళీ ఆ బ్లూ మొబైల్ స్క్రీన్ చూడటం, దానివల్ల ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయి వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువైపోయాయి. ఎస్పెషల్లీ మీరు హైదరాబాద్లో గచ్చిబౌలిలో చూసినట్టయితే టాల్ టవర్సు, వెల్ లిట్ టవర్సు, రాత్రంతా కొన్ని లక్షల మంది పనిచేస్తుంటారు బీపీఓ ఆఫీసెస్లో. వీళ్ళందరిలో కూడా ఈ వైట్ లైట్లో ఎక్స్పోజ్ అయ్యి రాత్రిపూట పడుకోకపోవటం వల్ల ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయి వీళ్ళలో అనేక రకాల క్యాన్సర్స్, స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, పురుషుల్లో కూడా కోలన్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సరు, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతున్నాయి. ఓకే. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. సో అర్లీగా పడుకోవటం, ప్రశాంతంగా పడుకోవటం, రాత్రిపూట ప్రిఫరబుల్లీ డార్క్ అంటే ఉన్నప్పుడు పడుకోవటం, అంటే బెడ్ లైటు, వెల్ లిట్ రూమ్స్లో పడుకోకుండా ఉండటం. ఇఫ్ ఎట్ ఆల్ బెడ్ ల్యాంప్ యూజ్ చేయాల్సి వస్తే తక్కువ వాటేజ్ ఉన్న రెడ్ కలర్ లైట్ వాడటం, తద్వారా మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని కనుక మనం నార్మలైజ్ చేయగలిగితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. ఇంకా అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దురలవాట్లు. మనందరికీ తెలుసు స్మోకింగ్. ఇవాళ కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్స్ ఏ డెసిషన్, స్మోకింగ్, టొబాకో బ్యాన్ చేసాం ఇండియాలో అని కనుక డెసిషన్ తీసుకున్నట్టయితే 40% ఆఫ్ ద క్యాన్సర్స్ ఇన్ మెన్ కెన్ బి వైప్డ్ అవుట్. అంటే పురుషుల్లో వచ్చే 40% క్యాన్సర్స్ రాకుండా చేసేయచ్చు. సో టొబాకో, అలాగే ఆల్కహాల్, తర్వాత ఇవి ఎక్సర్సైజ్ లేకపోవటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే మంచి ఆహారం తీసుకుంటూ చక్కగా రాత్రికి టైంకు నిద్రపోతూ ఈ బ్లూ స్క్రీన్స్, టీవీ స్క్రీన్స్ నైట్ టైం అవాయిడ్ చేస్తూ లాట్స్ ఆఫ్ గ్రీన్స్,
అంటే ఆకుకూరలు, ఫ్రెష్ ఫ్రూట్స్, వాటిలో చాలా ఆక్సిడెంట్స్ ఉంటాయి. వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, ఈ రెడ్ మీట్ని బాగా తక్కువగా తీసుకుంటూ, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఫిష్ ఈజ్ ఎ వెరీ గుడ్, ఎస్పెషలీ సీ ఫిష్. సీ ఫిష్ తీసుకునే వాళ్ళలో లాంగివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సీ ఫిష్ ఎక్కువగా తీసుకుంటూ, అంటే నాన్ వెజిటేరియన్స్ అది తినాల్సిన అవసరమే లేదు, వెజిటేరియన్స్ దే కెన్ అవాయిడ్ కంఫర్టబుల్లీ. ఫ్యాటీ డైట్ తక్కువగా తీసుకుంటూ, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, మీట్స్ అవి తక్కువగా తీసుకుంటూ, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, పూఫా, ఆల్మండ్స్లోను, వాల్నట్స్లోను, సన్ఫ్లవర్ సీడ్స్లోను, సీ ఫిష్లోను ఇవి ఎక్కువగా ఉంటాయి, అవి ఎక్కువగా తీసుకుంటూ, దురలవాట్లకు దూరంగా ఉంటూ, స్మోకింగ్, ఆల్కహాల్, ఆ తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సార్, రీసెంట్గా మనం న్యూస్ చూసాము, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో ఫుడ్ శాంపిల్స్ తీసుకొని పానీపూరి కావచ్చు, పీచ్ మిఠాయి కావచ్చు, ఇంకా సమ్ షవర్మా లాంటి కైండ్ ఆఫ్ ఫుడ్స్, మంచూరియా ఇంక్లూడింగ్ ఏవైతే కలర్స్ వేసి అమ్ముతున్నారో అండ్ కెమికల్స్ వాడుతున్నారో సార్, అవన్నీ క్యాన్సర్ కారకాలు అని ఒక సర్వేలో చెప్పారు. 100% సార్, అందులో ఎటువంటి అనుమానం లేదండి. అసలు ఇప్పుడు తీసుకునే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మీరు చెప్పిన ప్రతి ఐటమ్ కూడా క్యాన్సర్ కారకమేనండి. సార్, స్టార్టింగ్ విత్ కాటన్ క్యాండీ, పీచ్ మిఠాయి, చిన్నప్పుడు మన ఇద్దరం కూడా తిన్నాం. అవును, మీరు తిన్నారు లేదు, సిటీలో, మేము విలేజెస్లో మేము తిన్నాం. ఆ పీచ్ మిఠాయి తిన్న ఆ కలరింగ్ ఏజెంట్లో రోడమిన్ బి అనే టాక్సిన్ ఉంటుందండి. ఓకే, 100% అది క్యాన్సర్ కలిగిస్తుంది. పాండిచేరి వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు బ్యాన్ ఇట్, ఫాలోడ్ బై కర్ణాటక, అండ్ ఇప్పుడు తెలంగాణలో కూడా బ్యాన్ చేసినట్టున్నారు. అన్ని రకాల కలరింగ్ ఏజెంట్స్ కూడా క్యాన్సర్ కారకాలండి. దేంట్లో అయినా వాడండి. అన్ని రకాల చైనీస్ డిషెస్లో వాడే ఈ మంచూరియా, ఆ చిల్లీ చికెన్, ఆ కలర్ఫుల్ చికెన్స్ ఉంటుంటాయి బయట రోడ్డు మీద పెట్టి చూపిస్తుంటారు, అన్నీ కూడా క్యాన్సర్ కారకాలేనండి. 100% వీటన్నిటిని కూడా మనం పూర్తిగా బ్యాన్ చేయాలండి. మీరు చూసారు ఈ మధ్య మనం మన దేశంలో తయారయ్యే మసాలాలని సింగపూర్లో కూడా బ్యాన్ చేసేసారు. కారణం ఏంటంటే అందులో దాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు అందులో వాడే కెమికల్స్ క్యాన్సర్ కారకాలు. అలాగే అదంతా ఎందుకండి, మనం రోజు తినే మైదా లేకుండా మీరు ఏమైనా తింటారా? మీ పిల్లలు మీరు ఏమైనా తింటారా? మీరు తినే ప్రతి స్వీటు, ప్రతి రుమాలి రోటీ, ప్రతి బిస్కెట్ లో కూడా ఖచ్చితంగా మైదానే ఉంటుంది. అన్నిట్లో మైదా ఉంటుంది. మీరు తినే మాల్పూరి, గులాబ్ జామున్, ఎనీ స్వీట్ యు నేమ్ ఇట్, జిలేబీ, ఎనీథింగ్, ఎనీ ఇండియన్ స్వీట్ ఈజ్ మేడ్ విత్ దిస్ వైట్ పౌడర్, రిఫైన్డ్ పౌడర్, మైదా. ఆ మైదాని వైటనింగ్ చేసేటప్పుడు అనేక రకాలైన కెమికల్స్ వాడటం జరుగుతుంది. దానివల్ల అది ఖచ్చితంగా క్యాన్సర్ కారకం. మైదా ఇది క్యాన్సర్ కారకం. మైదా రోటీస్, మైదా స్వీట్స్, ఎవ్రీథింగ్. మీరు తినే కేక్స్, వాటిలో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఒబెసిటీ కలిగిస్తాయి, అన్ని రకాల క్యాన్సర్ని కలిగిస్తాయి. సో ప్రతి ఐటమ్ అండి, మనం తీసుకునే ప్రతి ఐటెంలో కూడా, మన పిల్లలు తినే ప్రతి పొటాటో చిప్స్ దగ్గర నుంచి అన్ని రకాల ఐటమ్స్లో కూడా ఈ రీయూజ్డ్ ఆయిల్స్ వాడటం, ఈ కెమికల్స్ వాడటం, ఈ మైదా వాడటం. మైదా లేని ఐటమ్ లేదండి. చీపెస్ట్ ఫుడ్ ఐటమ్ మైదా. సో మీరు ఏ హోటల్కి వెళ్ళినా మైదాతోనే రోటీ చేసి పెడతారు. వీట్ రోటీతోనో లేకపోతే బాజిరా పౌడర్తోనో రోటీ చేయరు, మైదాతోనే చేస్తారు. టేస్టీగా కూడా ఉంటాయి. మైదాతో చేస్తే చోలే భటూరా, చాలా మంది నాకు సుందర్ పిచాయ్ కూడా చెప్తున్నారు, ఆయన ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ చోలే భటూరా. ఆ భటూరాలో ఉండేది ఏముందండి? మైదానే, అన్ని మైదానే. ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలండి. రోజు మీరు చూస్తుంటారు మిర్చి బజ్జీలు చాలా బాగుంటాయి, హ్యాపీగా తింటారు. పకోడీలు, పునుగులు తింటుంటారా పిల్లలు? మీరు ఏముందండి, ఎలా చేస్తారు? పొద్దున్నే అక్కడ బాండీ పెడతాడు, ఆ బాండీలో ఆయిల్ పోస్తాడు. అది ఏ రకమైన ఆయిల్ కూడా మనకు తెలియదు. దాన్నే రోజంతా వాడుతూనే ఉంటారు. వాటిలో వచ్చే కెమికల్స్ రీయూజ్డ్ ఆయిల్స్. వీటిలో వచ్చే కెమికల్స్, ఆ జిలేబీ దాంట్లోనే వేస్తారు, గులాబ్ జామున్ కూడా దాంట్లోనే చేస్తారేమో. సో ఇవన్నీ కూడాను అత్యంత పాయిజనస్ సబ్స్టెన్సెస్. ఈ హై టెంపరేచర్ హీట్లో చేసే ఈ బిస్కెట్స్ అన్నీ కూడా మైదాతోనే తయారు చేస్తారు. అవన్నీ కూడా పాయిజనస్ సబ్స్టెన్సెస్. మైదాతో చేసే ప్రతి ఐటెంని కూడా మనం పూర్తిగా బ్యాన్ చేసేయగలగాలండి. ఇండియాలో అదే మోస్ట్ పాపులర్. అలాగే నెయ్యికి సబ్స్టిట్యూట్గా వాడే డాల్డా, వనస్పతి, అన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. అన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. అన్ని రకాల పదార్థాలు మనం బయట తీసుకునే ప్రతి ఫుడ్ ఐటమ్ చాలా విగరస్గా చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రైట్స్. ప్రతి టౌన్లోను, ప్రతి తెలంగాణలో, ప్రతి విలేజ్లోను, ప్రతి మన హైదరాబాద్ సిటీలో అయితే ప్రతి ఏరియాలో కూడా రైట్ చేశారు. అన్ని చోట్ల కూడా ఇదే కనుక్కున్నారు. ఫేమస్ కఫేస్లో కూడా రీసెంట్ గా రైట్స్ అనే చేసి ఫేమస్ వెల్ నోన్ రెస్టారెంట్స్ అన్ని బ్యాన్ చేశారు. అన్నిట్లోనూ వాళ్ళు చూశారు, ఏది ప్రాపర్గా ప్రిజర్వ్ చేయబట్టలేదు. నిల్వ చేయబడిన నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ నెక్స్ట్ డే మైక్రోవేవ్లో హీట్ చేసి మనకు పెడుతున్నారు.
మైక్రోవేవ్లో హీట్ చేసినవి అన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. ఓకే. మీరు వాడే టెఫ్లాన్ కోట్, మన చిన్నప్పుడు మేము కూడా నాన్ స్టిక్ బాగుండేది, ఆయిల్ లేకుండా వేస్తున్నారు, ఆయిల్ లేకుండా దోశ తింటున్నాము, మనకు ఆయిల్ తగ్గిపోతుంది, నాన్ స్టిక్. ఆ టెఫ్లాన్ కోటింగ్ నుంచే కెమికల్ సబ్స్టెన్సెస్ దోశలోకి వెళ్ళి మన పొట్టలోకి వెళ్ళి అనేక రకాలైన క్యాన్సర్కు దారితీస్తున్నాయి. ఆ టెఫ్లాన్ కోటింగ్లో వేసే దోశలో వేసేటప్పుడు వచ్చే ఫ్యూమ్స్ మన తల్లిగారికి కూడా హాని కలిగించాయి. సో ఇవన్నీ కూడా నాన్ స్టిక్ ప్యాన్స్ అన్నీ కూడా మైక్రోవేవ్ను, ఆ ప్లాస్టిక్లో ఫుడ్ క్యారీ చేయటం, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటే నిన్ననే ఒక స్టడీ బయటకు వచ్చేసింది. ప్లాస్టిక్ వాడి ఆ ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసే వాటర్లో కానివ్వండి, మెడిసిన్స్లో కానివ్వండి, ఇతరత్ర ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ఏం స్టోర్ చేసినా ఆ మైక్రో ప్లాస్టిక్స్ వాటిల్లో ఉంటేనే నిన్ననే ఒక స్టడీ చెప్పారు. సో ఈ రకరకాలుగా ప్లాస్టిక్ యూసేజ్, రీయూజ్డ్ ఆయిల్స్, కలర్స్, మీరు ప్రతి బయట మీరు స్విగ్గీలోనో జొమాటోలో ఏ ఫుడ్ ఆర్డర్ చేసినా అవన్నీ కూడా వాళ్ళు మైక్రోవేవ్లో వేడి చేస్తారు, ప్లాస్టిక్ కంటైనర్లోనే మనకు పంపించడం జరుగుతుంది. ఆ హీటెడ్ ఫుడ్ ప్లాస్టిక్ కంటైనర్లోకి వస్తాయి, ఆ మైక్రో ప్లాస్టిక్స్ ఫుడ్ ఐటెంలోకి వస్తాయి, వాటిని మన పిల్లలకి ఇంజెస్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి. క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరగడానికి ఇదే కారణం. ఓకే. 2002లో నేను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్ట్గా జాయిన్ అయినప్పుడు ఒక్క ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్, 45 మంది క్యాన్సర్ హాస్పిటల్స్ ఉండేవారు, క్యాన్సర్ పేషెంట్స్ ఉండేవారు. ఇవాళ 20 ఏళ్ల తర్వాత 45 క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒక్క చోట కూడా బెడ్ ఖాళీ లేదు. లక్షల్లో పెరిగిపోతున్నారు క్యాన్సర్ ఇన్సిడెంట్స్. దీనికి కారణం ఈ ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ ఐటమ్స్. ఇవే కాకుండా మనం వాడే ఫెర్టిలైజర్స్, ఈ ఫుడ్ తయారు చేయడానికి మనం వాడే పెస్టిసైడ్స్, ఆ ఫుడ్ని, మ్యాంగోస్ని, ఫ్రూట్స్ని కలరింగ్ ఏజెంట్స్ చేసి వాటిని రైప్గా చూపించడం, ఈవెన్ సపోటాలు కూడా చేస్తున్నారంట. సో ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు. సరే, ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారము ఎప్పుడైతే మనం బయట తినడం స్టార్ట్ చేసామో అప్పటి నుంచే క్యాన్సర్ కూడా పెరుగుతోందని అనిపిస్తుంది. ఉంది స్విగ్గీ స్టార్ట్ అయిన రోజు నుంచి క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. చాలా కరెక్ట్ గా గత 10 ఏళ్ళ ఇది స్టార్ట్ అయ్యి ఈ 10 ఏళ్లలోనే పెరిగిపోయింది. 2010లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ సంవత్సరానికి 80,000 న్యూ కేసెస్, ఇవాళ 2,24,000 న్యూ కేసెస్. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ క్యాన్సర్స్ 2,40,000 భారతదేశంలో. ఇది ICMR వారి అంచనా. మా డాక్టర్స్ అలాగే సైంటిస్టులు అంచనా ఏంటంటే దీనికి 3 రెట్లు ఎక్కువ ఉంటుంది భారతదేశంలో క్యాన్సర్ ఇన్సిడెన్స్. మన పాపులేషనే ఉంది చైనాలో కూడా 145 మంది, 144 వాళ్ళది. అక్కడేమో 48 లక్షల న్యూ క్యాన్సర్ పేషెంట్స్ పర్ యానం, ఇక్కడేమో 16 లక్షలు. ఎట్లా నమ్ముతాం? నమ్మలేం. మనలో కూడా అంతే ఉంటుంది, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటుంది. చైనీస్ ఈట్ వెరీ హెల్దీ ఫుడ్, వాళ్ళు తినే ఫుడ్ వెరీ హెల్దీ ఫుడ్. వాళ్ళు గ్రీన్ టీ ఎక్కువ తాగుతారు, వాళ్ళు ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళు నాన్ వెజ్ కూడా ఎక్కువ తింటారు, అది వేరే విషయం. అంటే వాళ్ళ ఫుడ్ లో అడల్ట్రేషన్ చాలా తక్కువ కదా సార్ బయట దేశాలతో పోలిస్తే? స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ రూల్స్, అడల్ట్రేషన్ తక్కువ ఉంటుంది వాళ్ళకు, చాలా తక్కువ. వాళ్ళకన్నా మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది, సేమ్ పాపులేషన్ మంది కూడా. అవును. సో డెఫినెట్లీ క్యాన్సర్ ర్యాపిడ్గా పెరగడానికి ముఖ్య కారణం మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్, రకరకాల ఫుడ్ ఐటమ్స్, ముఖ్యంగా అవుట్ సైడ్ తినే ఫుడ్. సో అలాగే రకరకాల ఫుడ్ ఐటమ్స్. మన ఇండియన్ ఇది స్వీట్స్ అన్ని కూడా వైట్ మైదాతో తయారు చేస్తారు. తర్వాత వైట్ రైస్, ఈ వైట్ రైస్ వల్ల కూడా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ అవుతుంటుంది. ఆ రైస్లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అన్ని కూడా తీసివేయబడుతున్నాయి. సో అది తప్పనిసరిగా దంపుడు బియ్యము, హ్యాండ్ పౌండ్ రైస్ కానివ్వండి, బ్రౌన్ రైస్ కానివ్వండి, ఇవి పార్బాయిల్డ్ రైస్ కానివ్వండి తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఈ ఒబేసిటీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. సో వైట్ రైస్, వైట్ మైదా, వైట్ షుగర్. ఓకే. షుగర్ కన్సంప్షన్ కూడా తగ్గించాలి. భారతదేశంలో షుగర్ కన్సంప్షన్ చాలా ఎక్కువ, నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో కూడా. ఈ షుగర్ కన్సంప్షన్ తగ్గించాల్సి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ కూడా మితంగా తీసుకోవాలి, సమపాలలో అన్ని తీసుకోవాలి. ప్రిఫరబుల్లీ ఈ షుగర్ ఐటమ్స్ మనం ఫ్రూట్స్ నుంచి ఎక్కువగా తీసుకోవాలి. ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఫ్రమ్ వైట్ షుగర్. వైట్ షుగర్ బదులు బ్రౌన్ షుగర్ అంటాం, ఆ షుగర్ని వాడటం. ఈవెన్ డేట్స్ లాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. అన్ని రకాల ఫ్రూట్స్, డేట్స్, అన్ని ఫిగ్స్, కిస్మిస్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ లో కూడా యూ గెట్ ప్లెంటీ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇన్ డ్రై ఫ్రూట్స్ అలాంగ్ విత్ ఫైబర్ అండ్ ప్రోటీన్ అండ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. సో వైట్ షుగర్, వైట్ రైస్, వైట్ మైదా, ఈ 3 కూడా మనం పూర్తిగా తగ్గించేయాల్సి ఉంటుందండి. తగ్గించినట్టయితే ముఖ్యంగా సౌత్ ఇండియాలో వైట్ రైస్ ఎక్కువ తింటున్నాం, అవును సార్, దాన్ని పూర్తిగా మనం దీంతో రిప్లేస్ చేయాల్సి ఉంటుంది.
సార్ ఒకటి ఇప్పుడు ఏవి తినకూడదో చెప్పారు కదా, ఏవి తింటే ఎలా తింటే బెస్ట్, కొంచెం అట్లీస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. వెరీ కరెక్ట్ అండి. మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ ముఖ్యంగా ఈ ఫ్రూట్స్, ఫుడ్లో లాట్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, క్యారెట్స్, బీట్రూట్స్ వాటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా ఎక్కువగా తీసుకోవాలి. ఓకే, ప్రిఫరబుల్లీ ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి రెగ్యులర్గా. ఆ తర్వాత ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ని బాగా తగ్గించాలి. అంటే మిగతా సమంగా 50% ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్, 30% ఫ్రమ్ ప్రోటీన్ అండ్ 20% ఫ్యాట్ కంటెంట్ ఉండాలి మన ఫుడ్ ఐటమ్స్లో. ఫ్యాటీ కంటెంట్ ఎస్పెషలీ సాచురేటెడ్ ఫుడ్స్ ఎక్కువగా ఉండేవి, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా ఇప్పుడు రోజు మీకు దొరికేవన్నీ అవే కదా. అవును సార్, పిల్లలు మీరు తినేవన్నీ అవే ప్రాసెస్డ్ ఫుడ్స్, అన్ని ప్రిజర్వేటివ్స్ వేసి నిల్వ ఉంచిన ఫుడ్స్. ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా పూర్తిగా తగ్గించేసి రెడ్ మీట్ కన్సంప్షన్ కూడా బాగా తగ్గించి, మీట్ తినాలనుకునే వాళ్ళు ప్రిఫరబుల్లీ ఫిష్, సీ ఫిష్ ఎక్కువగా తీసుకుంటూ, వీటిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. సో వాటిలో ఉండే న్యూట్రియంట్స్ క్యాన్సర్ని రాకుండా చేస్తాయి. సీ ఫిష్ ఎక్కువగా తీసుకుంటూ, తర్వాత వాటికి దూరంగా ఉంటూ, ఆ ఫ్రూట్స్లో కూడా అన్ని ఫ్రూట్స్ కూడా మనకి సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి వెరీ యూస్ఫుల్. బెర్రీసే కానక్కర్లేదు, అన్ని ఫ్రూట్స్. బెర్రీస్ ఆర్ సపోజ్ టు బి ద బెస్ట్. దే కంటైన్ లాట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, లాట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్. అన్ని రకాల మన రోజు దొరికే సీజనల్ రేక్కాయలు, జాంకాయలు, అన్ని రకాలు మన ఇంట్లో కివీ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్ తినక్కర్లేదు. మనకు దొరికే మన ఫ్రూట్స్ తీసుకుంటే, బత్తాకాయలు, ఆరెంజెస్ అన్నీ తీసుకున్న, ఆరెంజ్ కాయలు అవి తీసుకున్నట్టయితే యాంపుల్ డైట్ మనకి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ వస్తాయి. మన క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత గ్రీన్స్, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ, ఈ రెడ్ మీట్ అయి పూర్తిగా తగ్గించేసి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసినట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్.